అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్ రెడ్డి, ఎల్బీ నగర్. మనం చూస్తున్నాం హుజురాబాద్ పిచ్చికుక్క గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా గానీ ఒక కార్యకర్తగా చాలా బాధపడుతున్నాం. ఎన్ని రోజులు మేము కార్యకర్తలే కొట్లాడాలి? ముఖ్యమంత్రిని, పార్టీని అంటున్నా గానీ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేరు? మీకు స్పందించే బాధ్యత మీకు లేదా? నేను వ్యక్తిగతంగా ఆరోపిస్తున్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారు. ఆ కోవట్లే పాడి కౌశిక్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ అన్నని విమర్శింపజేస్తున్నారు. ఈ కోవట్లు దయచేసి మీరు గతంలో కోవట్ పని చేసిండ్రు, ప్రభుత్వం రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా మీరు ఉన్నత స్థానంలో కూడా ఈ కోవట్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు ఇష్టం లేకుంటే, రేవంత్ రెడ్డి మీద అభిమానం లేకుంటే వెళ్ళిపో పార్టీలోకి వెళ్ళి. కానీ ఎందుకు మా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా కార్యకర్తలందరినీ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నావు? అనేక మాటలు అంటున్నావు. కౌశిక్ రెడ్డి అరే లుచ్చా కొడుకా, ఎందుకురా నువ్వు కేటీఆర్ మాటలు పట్టుకుంటే నీ భార్యను కూడా ఏదో విధంగా అనిపిస్తుందా? కుటుంబ సభ్యులను కూడా బజార్ గంజు లాగుతున్నావు చిల్లరగా. నువ్వేమైనా ఉంటే ఒక ఎమ్మెల్యేగా ప్రజల్ని ఎందుకు గెలిపించిండ్రు? హుజురాబాద్ లో ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని తీర్చు. ఎందుకురా పోయి ముఖ్యమంత్రి గారు ఆ విల్లాకు వస్తుంది, ఈ విల్లా? నువ్వేమైనా ముఖ్యమంత్రి గారు డ్రైవర్ ఉన్నావా? గతంలో ఉన్న డ్రైవర్ గా ఇష్టం ఉన్నట్టు నోరితే ఏమొచ్చినట్టు అది మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న మీరు కూడా ఇలాంటి లుచ్చనా కొడుకులు అందరినీ కూడా రిమైండ్ చేస్తే భవిష్యత్తులో ఇలాంటిగా మనకి పార్టీ పరంగా ఎలాంటి పార్టీని విమర్శించే వాళ్ళని ఎవరినైనా సరే వాస్తవాలు కాకుండా అవాస్తవాలు విమర్శిస్తే కఠినంగా వాళ్ళని రిమైండ్ చేయాలి. రిమైండ్ చేస్తే ఇంకో నాయకుడు మాట్లాడడానికి భయపడతాడు. గతంలో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఏ విధంగా మన కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేసిను? ఎందుకు మనం ఇంకా మౌనంగా ఉన్నాం? ఇలాంటి లుచ్చనా కొడుకులను అరెస్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. కౌశిక్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, మీరు ప్రజా సమస్యలపై పోరాడండి. ఎద్దులాగా పెరిగినావు. కాంగ్రెస్ పార్టీ వల్ల నీకు ఇంతో అంతో ఇమేజ్ వచ్చింది. మళ్ళీ నువ్వు కోవట్ల మాటలు పట్టుకొని మొత్తం ఎటు కాకుండా పోతావు. కోట్ల చుట్టే తిరగవలసి వస్తుంది కోవట్ల మాటలు నమ్ముతే అని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా హెచ్చరిక చేస్తున్నాం.